నుజ్జు నుజ్జు బే చెప్తా కాదు బా చెప్తా అని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మైక్ల ముంగట ఆ లీడరు సూపర్ డూపర్ స్పీచ్లు దంచిండు. కారు పార్టీది అంత మోసం, కాంగ్రెస్తోనే న్యాయమని అందరినీ ఓట్లు అడిగిండు. ఓట్లు వేయించుకున్నాడు, గెలిచిండు. మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగానే మాట్లాడిండు, చూసినాం కదా. ఆ లీడరే ఇవాళ ఏం చేసిండు అంటే నెత్తికి రుమాలు చుట్టిండు, కూలి అమ్మలక్కలతోని కలిసి వరినారు వీకిండు, అందరితోని మంచిగా కలిసిపోయిండు. జోరుగా జోడెడ్ల బండెక్కి కరిగట్టు చేసిన పొలంలా నారు కట్టలు వేసిండు. మాట ఎంత రువడిగొస్తుందో మనిషి కూడా అంతే స్పీడులో ఉన్నాడు, పని కూడా అదే స్పీడులో చేస్తున్నాడు. ఎవరబ్బా అంటారా? కెమెరా అన్న జర జూమ్ పెట్టవే సారును. ఎవరో ఎరక చేసిండ్రా? ఎస్, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ సారే. సొంతూర్లా 20 ఎకరాలు కౌలుకు బట్టి వ్యవసాయం చేస్తున్న సారుకు కరిగట్టు చేసినాం సారు, వచ్చి ఒకసారి చూసిపోండ్రి అన్నారట. అంతే, పొద్దు పొద్దుగాల పోయిండు, చూసిండు, పానవాగక బురదల దిగిండు, ఈ పని చేసిండు. ఇది కథ. చూడబోతుంటే సారు చిన్నప్పుడు బగ్గనే వ్యవసాయం చేసినట్టున్నాడు. కానీ ఈ ఎమ్మెల్యే గారి ముచ్చట ఇటుంచితే ఇటు చూడుండ్రి. ఏంది విచిత్రం, డ్రైవర్ అంటే వేరే డ్రెస్ ఉంటది, మరి పొలిటీషియన్ లెక్క వైట్ డ్రెస్ వేసుకుని డ్రైవ్ చేస్తున్నాడు. బస్సులో కూసున్నోళ్ళు కూడా తెల్ల బట్టలే తొడుక్కున్నారు. విషయం ఏంది అంటే ఈసారు మహబూబ్ నగర్ జిల్లా షేయిపాటి ఎమ్మెల్యే వాళ్ళ సొంతూరికి బస్సు లేదని చెప్పితే ఆఫీసర్లతోని మాట్లాడి బస్సు వేయించి అదే బస్సుతోని ఇట్లా ఊళ్ళో అడుగుపెట్టిండు అన్నట్టు. వాళ్ళంతా సొంతూరోళ్ళు. ఓసారు బస్సు మంచిగానే వేయించిండ్రు గాని మీరు బస్సు తోలుతుంటే భయపడ్డట్టు కనపడుతున్నారు. జర పైలం నవ్వులు పోయి నువ్వులైతాయి. ఇక ఇద్దరు ఎమ్మెల్యేల కథ ఇట్లుంటే కమలం పార్టీ లీడర్లు గడ్డి మొత్తం బీకేస్తున్నారు, గ్రౌండ్ మొత్తం సాపు చేస్తున్నారు. ఏమన్నా పెద్ద మీటింగ్ ఇట్లా పెడుతున్నారా ఏంది అనుకుంటున్నారా? కాదు, నిరసన వ్యక్తం చేసిండ్రు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో డిగ్రీ కాలేజీ కావాలని 100 సార్లు చెప్పినాం. అప్పుడు కారు ప్రభుత్వం పట్టించుకోలే, ఇప్పుడు కాంగ్రెస్ పట్టించుకుంటలేదని ఇట్లా వీళ్ళ సమస్యను చెప్పిండ్రు. కానీ గమ్మతిగా ఉన్నది పోండ్రి, గడ్డి వీకి నిరసన చెప్పుడు.